ఆకాశము నీ సింహాసనము, భూమి మీ పాదపీఠము. మీ పాదముల చెంత ఈ రీతిగా నేను స్తుతించటానికి, ఈ రీతిగా నేను గణపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సేవను దీవించండి, సేవను ఆస్వాదించండి. అద్భుతమైన కార్యములు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించగల దేవుడు బాబు. ఇంతవరకు నీ ఆత్మస్వాధీనంలో ఈ ప్రార్థన కూడికను మీరు జరిగించినందుకు నీకు వందనాలు ప్రభువా. ప్రార్థన చేసి ప్రారంభించిన రీతిగా పాటల్లో సహాయం చేశారు, ప్రార్థనలో మీ నడిపింపు అనుగ్రహించి ఉన్నారు. స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమపరచబడ్డారని నమ్ముతూ ఉన్నాం. ఈ సమయంలో పరలోకము నుండి నీ వర్తమానము దయచేటి, నీ పరిశుద్ధ వాక్యము ఆకాశం అందున్న దేవుడు గనుక అక్కడ నుండి మాతో మాట్లాడండి. ఎందుకంటే ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమని సెలవిచ్చారు. నీ పాదాల దగ్గర నీ వాక్కు కొరకు, నీ మాట కొరకు నైనా ఎంతో ఆశతో ఉన్నాం బాబు. మీరు మాట్లాడండి, పైనుండి నీ పరిశుద్ధ సహాయము మెండుగా దయచేయండి. వచ్చిన ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ బిడ్డలందరి మీద నీ ఆత్మాభిషేకము దయచేయండి. విడువని దేవుడు ప్రభువా, కాచి కాపాడే దేవుడు. గుండె నిండా దుఃఖంతో వచ్చిన బిడ్డలున్నారు. ఎన్నో బాధలు, వారి చేతిలో లేని బాధలు, ఇబ్బందులు, బంధకాలు అన్నీ నీవే తీరుస్తావని వచ్చారు బాబు. మీరే సహాయం చేయండి. నువ్వు సహాయం చేయగల దేవుడు బాబు. తట్టుకోలేని బాధలు, వేదనతో ఉన్నవారు ఉన్నారు. నీవు తప్ప ఎవరు ఆదరించరు బాబు. మీరే ఆదరించండి, ఆశీర్వదించండి. ప్రార్థనకి జవాబిచ్చే పరమ తండ్రి నీకు వందనాలు ప్రభువా. ఇంతవరకు మీరు నడిపించారు, ఇక ముందు కూడా నీ పరిశుద్ధ నడిపింపు దయచేయండి. సాక్ష్యాల్లో, సమర్పణలో నీ సహాయం మెండుగా దయచేయండి. ముగింపు ఆశీర్వాద ప్రార్థనలో, తైలాభిషేక ప్రార్థనలో నీ బలమైన నడిపింపు దయచేయండి. ఈ ప్రాంగణం చుట్టూ నీ దూతలను కావలు ఉంచండి. ఎక్కడ దుష్టుడు పని చేయకుండా దుష్ట శక్తులను యేసు నామములో బంధిస్తూ ఉన్నాను. వారు దూరమవును గాక. నీ మహిమ ఇక నిలిచి ఉండును గాక. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసయ్య మిమ్మల్ని దీవించును గాక. యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించును గాక. కృప మీకు తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? బాగుంటే ఎలా చెప్పాలి? దేవుడు మీకు తోడై ఉండును గాక. అందరూ కూర్చోనండి. మీ సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టుకోండి. రెండు చేతుల్లో జోడించి ఇలాగా నమస్కరించి, మీకు దమ్ము ధైర్యం ఉంటే కుడివైపు తిరిగి నా మంచి యేసయ్య నిన్ను దీవించునుగాక అని చెప్పండి. మీరు దమ్మున్నట్టు చూపించలేకపోతున్నారు, ఏదో బొమ్మ తిరిగినట్టు తిరుగుతున్నారు అంతేనా. దమ్ముగా చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి? మళ్ళీ చేతులు జోడించండి, నమస్కరించండి. ఎడమ వైపు ఉన్న వారి వైపు తిరిగి గట్టిగా చెప్పండి. మరి ఇందాక ఎలాగుంది, ఇప్పుడు ఎలా ఉంది? మనం క్రీస్తునందు బలవంతులుగా ఉండాలి. మన ప్రకటన కూడా బలముగానే ప్రకటించాలి. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. యేసు మంచి దేవుడు, మనకి తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియులరా, మరి గతించిన తైలాభిషేక ఆరాధన నుండి ఈ సౌండ్ కరెక్ట్ ఇంకా సెట్ చేసుకో. దేవుడు ఈ నెల వరకు, ఈ ప్రార్థన వరకు తన రెక్కల చాటును మనల్ని భద్రపరుచుకున్నాడు. బుధవారం ఖమ్మంలో అద్భుతంగా జరిగింది. దేవుడు ఖమ్మంలో పరిచర్యని బహుగా ఆశీర్వదిస్తూ ఉన్నారు. అనేక సాక్ష్యాలు, ఎన్నో గొప్ప కార్యాలు ఖమ్మంలో దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. దేవుడు ఖమ్మంలో జరిగిన పరిచర్యని మరి ఎంతగానో ఆశీర్వదించాడు. బహుజన సమూహాన్ని దేవుడు అక్కడ తోడుకుని ఒక ప్రత్యేకమైనటువంటి ఒక చరిత్రగా దాన్ని మారుస్తూ ఉన్నాడు. ప్రార్థన ఎక్కడుంటుందో అక్కడ చరిత్రగా దేవుడు చేస్తాడు.
జీవం గల దేవుని సన్నిధానంలో ఖమ్మంలో అద్భుతమైనటువంటి సేవని ప్రభు జరిగిస్తున్నారు. ప్రతి పట్టణం వెళ్తున్నాను, నేను ప్రతి జిల్లాని టచ్ చేస్తున్నాను. ప్రతి చోట ఏ పట్టణానికి వెళ్ళినా ఆ పట్టణం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఏ పట్టణ సరిహద్దులోకి వెళ్తానో ఆ సరిహద్దులోకి వెళ్ళినప్పుడు, ఆ బోర్డర్లోకి వెళ్ళి, ఇప్పుడు మీ పట్టణానికి వచ్చి మీ బోర్డర్లోకి వచ్చినప్పటికి ముందుగా నా కారులో నేను వస్తుండగానే మీ బోర్డర్లో అడుగు పెట్టగానే నా మనసులో ప్రార్థిస్తాను, ప్రభువా ఈ ప్రాంతాన్ని ఆశీర్వదించు, ఈ ప్రాంత ప్రజలకి ఆదరణ దయచేయి. ఆమెన్. అలాగే మరి ఖమ్మంలో ప్రజల కొరకు ప్రార్థన చేసి దీవించి అక్కడి నుంచి ఒంగోలు రావటం జరిగింది. ఒంగోలు పట్టణాన్ని దేవుడు బలముగా నిలబెడతా ఉన్నాడు. ఒంగోలులో కూడా చాలా బలమైన కార్యాలు దేవుడు జరిగిస్తూ మరి అద్భుతమైనటువంటి పరిచర్య ఒంగోలు పట్టణంలో దేవుడు జరిగించి ఉన్నాడు. ప్రార్థన ద్వారా అనేక మందికి గర్భఫలాలు కలుగుతూ ఉన్నాయి. దేవుడు నాకు ఇచ్చిన వరమును బట్టి చేతులుంచి ప్రార్థించుట ద్వారా ఆశీర్వాదము ప్రజల మీదకి దిగుతూ ఉంది. ఎవరు ఏ శిరస్సు మీద హస్తనిక్షేపణ చేస్తున్నామో దేవుని ఆత్మాభిషేకము వారి మీదకి దిగి రావటం ద్వారా బలమైన కార్యాలు ప్రభు జరిగిస్తూ ఉన్నాడు. మరి ఒంగోలులో చాలా బలమైనటువంటి పరిచర్య దేవుడు జరిగించుకుంటూ నడిపిస్తున్నాడు. అక్కడి నుంచి మరలా నిన్నటి దినమందు కడపకు వచ్చాను. కడప ప్రాంతంలో దేవుడు నిన్న చాలా ఘనముగా పరిచర్యను జరిగించారు. అనేక వేల మంది ప్రజల్ని కడప దేవుడు తోడుకొచ్చారు. అనేక మంది ప్రజలు గొప్ప గొప్ప సాక్ష్యాలు. ఎందుకు ఈ ప్రజలు ఇంతగా జన సమూహము తరలి వస్తున్నారంటే యేసు ప్రభు వారు ఈ ప్రార్థనా శక్తిలో నిలిచి ఉన్నారు. యేసై ఉంటేనే జరుగుతుంది. ఇది ప్రజల్ని ఆకర్షించేది ఏదీ లేదు ఇక్కడ, దైవాకర్షణ. ఆమెన్. యేసు ప్రభు వారు ఒక ఊరు వెళ్తున్నప్పుడు అక్కడ చాలామంది రోగుల్ని బాగు చేశారు. వాళ్ళందరూ కూడా చప్పట కొట్టి యేసు ప్రభు వారిని ఎంతో ఘనపరిచారు. ఆ ఊరు తర్వాత ఇంకో ఊరు వెళ్తే ఆ ఊరు ప్రజలు అక్కడి నుంచి యేసు ప్రభుతో రాలేదు. తర్వాత ఆ ఊర్లో కూడా యేసు ప్రభు అద్భుతాలు చేశారు శరీరధారిగా ఉన్నప్పుడు. ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా మంచి బోధకుడు, దైవ కుమారుడు అన్నారు. ఆ ఊరు వదిలిపెట్టి మరొక ఊరు ఇంకో పల్లెలోకి వెళ్తే ఈ ప్రజలు అక్కడికి రాలేదు. కూడా ఉన్నటువంటి శిష్యులు అడిగారు, బోధకుడా, యేసు ప్రభువుని అడుగుతారన్నమాట, బోధకుడా మీరు అక్కడ అన్ని అద్భుతాలు చేశారు కదా, వాళ్ళందరూ ఎంతో ఘనంగా నిన్ను ఘనపరిచారు. తర్వాత మనం వేరే ఊరు వెళ్తే ఆ ఊర్లోకి రాలేదు ప్రజలు. ఆ రెండో ఊర్లో కూడా చాలామంది ప్రజలు నీ అద్భుతాలు చూశారు కానీ నిన్ను వెంబడించట్లేదేంటి, ఎవరు మనతో రావట్లేదేంటి అని అడిగితే అప్పుడు యేసు ప్రభు వారు మంచి మాట చెప్పారు. తండ్రి చేత ఎవరు ఆకర్షించబడతారో వారే నా యొద్దకు వస్తారు. ఆమెన్. ఏమన్నాడు యేసయ్య? తండ్రి చేత ఎవరు ఆకర్షించబడతారో వారు నా యొద్దకు వస్తారు. తండ్రి ఆకర్షణ లేకుండా నా యొద్దకు ఎవడూ రాడన్నాడు. మీరందరూ కూడా తండ్రి చేత ఆకర్షించబడిన వారే. పరమ తండ్రి మిమ్మును ఆదరించునుగాక, మిమ్మును దీవించునుగాక. మరి కడపలో అద్భుతమైనటువంటి సేవ జరిగించుకుని మరలా మీ మధ్యకి వచ్చాను. మీ అందరికీ కష్టం కలగకూడదని ఇంకా మీ మధ్యకి రావటానికి ఆలోచన చేస్తూ ఉన్నాను. కర్నూలులో ఒక 2 స్థలాలు చూడటం జరిగింది. కర్నూలులో ఉన్న ప్రజలు చాలా బాధపడుతున్నారు. తొందరలో కర్నూలు కూడా మనం ప్రారంభించబోతూ ఉన్నాం. దేవుడు అక్కడ కూడా సరిహద్దులు విశాలపరచబోతూ ఉన్నాడు. నాకు ఎంత బలం ఇస్తాడో నా పూర్ణ బలం అంతటితో నేను మీ మధ్య సేవ చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. దేవుడు నాకు ఇచ్చిన వరముతో నన్ను వాడుకుంటున్నాడు. రోజు అనేక వేల మంది ప్రజలకి చేతులుంచి ప్రార్థన చేయటం, వాక్యము చెప్పి చేతులుంచి ప్రార్థన చేయటం ఏంటంటే ఇది చివరి దినాల్లో దేవుడు ఈ పరిచర్యను ఎన్నుకున్నాడు. ఆమెన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆయన నమ్మదగినవాడు, యేసు నమ్మదగినవాడు, యేసు కార్యాలు నమ్మదగినవి. మరి మీ పట్టణంలో కూడా దేవుడు బలమైన చరిత్ర కలిగిన సాక్ష్యాలు మీలో నుండి దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ప్రియులరా, మరి పిల్లలు లేని వారి గురించి మనం ప్రార్థన చేసిన రీతిగా దేవుడు
800 మందికి పైగా దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు, ప్రవచనాలు నెరవేర్చాడు. గట్టిగా చప్పటి కొట్టి ప్రభుకి మహిమ కలిగినట్లుగా మనం అందరూ కూడా గట్టిగా చప్పటి కొట్టి ప్రభుని స్తుతిద్దాం. మరి మొదటిగా ఉన్న సాక్ష్యాన్ని మనం చూద్దాం. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు 20 సంవత్సరాలకి పెండ్లైనటువంటి 20 సంవత్సరాలకి దేవుడు గర్భఫలం ఇచ్చాడు. వారు అంతకాలము ఎన్నో చేశారు, ఎన్నో తిరిగారు, ఎన్నో వాడారు. కానీ చివరికి ఎవరు చెప్పారు, ప్రార్థనా శక్తికి వెళ్తే దేవుడు గర్భఫలం ఇస్తాడని. వారు ఆ మాట విని ప్రార్థనా శక్తి పరిచర్యకి రావటం, ప్రార్థన చేసి మనము చేతులుంచి దీవెన ప్రకటించడం ద్వారా దేవుడు వారికి గర్భఫలం ఇచ్చాడు. వారు చెప్పిన సాక్ష్యం మనం విందాం. పద్మ, మా చెల్లి పేరు మరియమ్మ. ఆమె పెళ్ళయి, నా పేరు పద్మ, మా చెల్లి పేరు మరియమ్మ. ఈమె చెన్నై నుంచి వచ్చింది. ఆమె పెళ్ళయి 20 సంవత్సరాలు అయింది, సంతానం లేదు. ఎక్కడ చూపించుకున్నా కానీ హాస్పిటల్ ఎంత లెక్క తిరిగినా సంతానం లేదు. ఇక్కడ ప్రార్థన శక్తి జరుగుతుందని నేను ఫోన్ చేసి చెప్పినప్పుడు, మేము ఇక్కడ ప్రతి నెల వస్తున్నాము, నువ్వు కూడా ఒకసారి వచ్చి వెళ్ళు అన్నప్పుడు, వాళ్ళ భార్య భర్తలను ఇద్దరిని రమ్మన్నప్పుడు ఆ అబ్బాయి అయితే నమ్మలేదు, రాలేదు. కానీ ఆ అమ్మాయి ఒక్కతే మేము చెప్పంగా వచ్చింది. వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి అయ్యగారి చేత ప్రార్థన చేయించుకొని, అప్పుడు ప్రార్థన శక్తి ఆయిల్ది ఆ కాయలు తీసుకెళ్ళి వాళ్ళిద్దరు భార్య భర్తలు తిన్నప్పుడు ఆ ఆయిల్ రాసుకున్నప్పుడు దేవుని గొప్ప కార్యం చేసి గర్భఫలాన్ని ఇచ్చాడు, ఒక ఆడబిడ్డనిచ్చిండు. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. వందనాలు. ఇంకా ఎవరెవరికి పిల్లలు కావాలని వచ్చారో ఈరోజు శుభవార్త ఏంటంటే దేవుడు మిమ్మల్ని దర్శించబోతా ఉన్నాడు. ఈ నెల నుండి మళ్ళీ నూతన ఆశీర్వాదాలు ప్రారంభం అవునుగాక. మరొక సాక్ష్యం చూద్దాం. 10 సంవత్సరాల తర్వాత దేవుడు గర్భఫలం ఇచ్చాడని వారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. 10 ఇయర్స్కి మాగులూరి మండలం మిన్నెకల్లు గ్రామము. అయ్యా, మా అమ్మాయికి 10 సంవత్సరాలు అవుతుంది పెళ్ళయి. నాకు 3 అమ్మాయిలు అయితే ఈ అమ్మాయి రెండో అమ్మాయికి 3 సార్లు అబార్షన్ అయిపోయింది. 3 సార్లు 4వ నెల వచ్చేసరికి ఎదుగుదల లేదని, గుండె ఆర్టు బాగలేదని చెబుతూ ఉంటారు. 3 సార్లు అబార్షన్ అయినాక మేము ఒక అక్క చెప్పింది, ఇసాకయ్య గారు అక్కడ ఒంగోలులో ప్రార్థన చేస్తున్నారు, అక్కడికి వెళ్ళాము, ఆ అమ్మాయికి బాగా ఉంటుందని చెప్పింది. టీవీలో ప్రార్థనని ఒక తల్లి టీవీ ఎదురు కూర్చొని ఈ ప్రార్థన ఏంటుంది, కూతురికి అబార్షన్ అయిందని బాధపడుతుంది, ఆ అమ్మాయికి గర్భఫలం దేవుడు దయచేస్తున్నాడని ఇసాకయ్య గారు వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం నా బిడ్డకైతే బాగుండయ్యా, నేను సాక్ష్యం చెబుతానని ఒప్పుకున్నాను. మేము ఇక్కడికి వచ్చి అయ్యగారు కాడ ప్రార్థన చేయించుకొని వెళ్ళినాక అమ్మాయికి 3వ నెల కన్ఫామ్ అయింది. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. దేవునికి మహిమ. ఆమేన్. మరొక సాక్ష్యం చూడండి. మగపిల్లడు కావాలని వస్తే 3 ఆడపిల్లల తర్వాత దేవుడు మగబిడ్డనిచ్చాడు. ఏ బిడ్డను కావాలని అడిగినా ప్రతి నెలలో ఈ సాక్ష్యాలు కొత్త వస్తూ ఉన్నాయి. చూడండి. ఇసాకయ్య గారికి నా నిండు వందనాలు. నా పేరు యేసమ్మ. మాది కొండేపి దగ్గర పెరిదేపి గ్రామం నుండి వచ్చాను. నాకు ముగ్గురు ఆడపిల్లల తర్వాత 5 సంవత్సరాల తర్వాత మగబిడ్డ పుట్టాడు. ఆ బిడ్డ కోసం నేను ఎంతగానో ఏడ్చాను. కానీ ఇసాకయ్య గారు వాక్యం చూసి టీవీలో నేను ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత నేను అయ్యగారిని అడిగాను, అయ్యగారు పుడతాడులే పో అన్నాడు అని అరటిపండు ఒకటి ఇచ్చాడు. అరటిపండు తిన్న తర్వాత నేను కన్సీవ్ అయిన ఇక్కడికి వచ్చి మళ్ళీ అయ్యగారితోటి నేను ప్రతి ఒక్క నెల ప్రార్థన చేయించుకున్నా. 7 నెలలు వస్తానయ్యా నేను ఒప్పుకున్న తర్వాత దేవుడు నాకు అనుకున్న రీతిగా మగబిడ్డనిచ్చాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. హల్లెలూయా. మగబిడ్డలు కావాలని చాలామంది అడుగుతూ ఉన్నారు. మగపిల్లలని దేవుడు మీకు అనుగ్రహించును గాక. మరొక సాక్ష్యాన్ని చూద్దాం. మరి 16 సంవత్సరాలకి పిల్లలు లేని వారికి విశ్వాసం కలిగిన నిమిత్తము ఈ సాక్ష్యాలు నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మాది గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం పెద్దపరిమి గ్రామము. మేము గుంటూరు నుంచి వచ్చాము. నాకు పెళ్ళయి 16 సంవత్సరాలు అవుతుంది. నేను 13 సంవత్సరాలు గుంటూరులో తిరిగిన హాస్పిటల్ లేదు, నాటు వైద్యం లేదు, సోదుగా లేదు చెప్తే అది చేశాను. అయినా నాకు గర్భఫలము రాలేదు. నేను ఇక్కడికి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. ఫస్ట్ ప్రెగ్నెన్సీ నాకు నార్మల్గానే కన్సీవ్ అయింది. 3వ నెలలో స్కానింగ్కి వెళ్తే పాపకి ఇక్కడ పుండులాగా పడింది. పాప మీరు పుట్టిన తర్వాత కూడా 2 వారాలకి
సంవత్సరంలోపే చనిపోయిద్ది. 9 మాసాలు మోసి నువ్వు బిడ్డను తీసేసుకోవటం కంటే మొక్కలను తుంచేసుకోవటం బెస్ట్ అని చెప్పి నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అబార్షన్ చేశారు. అబార్షన్ చేసిన మళ్ళీ 5 నెలలకే రెండోసారి న్యాచురల్గా కన్సీవ్ అయింది. రెండోసారి న్యాచురల్గా కన్సీవ్ అయినా మళ్ళీ రెండోసారి 3వ నెలలో పాప స్కానింగ్ దిస్తే హార్ట్ బీట్ లేదు, ఈ ప్రెగ్నెన్సీ కూడా తీసేయాలమ్మా అని చెప్పి రెండోసారి అబార్షన్ చేసింది. రెండోసారి అబార్షన్ చేసిన తర్వాత డాక్టర్ గారు, నీకు ఎన్నిసార్లు ప్రెగ్నెన్సీ వచ్చినా ఎట్లయినా అవుతుంది, నీకు పిల్లలు పుట్టరు, నువ్వు ఏదైనా అనాథ పిల్లల్ని తీసుకొచ్చుకొని పెంచుకో, లేదు నాకే సొంత పిల్లలు కావాలంటే 2 లక్షల రూపాయలు తీసుకొనిరా, నేను 50% నీకు గ్యారంటీ ఇస్తానని చెప్పి నాకు చాలా ఏడుపు వచ్చేసింది. నేను రెండోసారి ప్రెగ్నెన్సీ అబార్షన్ అయిన తర్వాత 2024 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో ప్రార్థనా శక్తికి ఇక్కడికి వచ్చాను సికింద్రాబాదు. అయ్యగారి చేత తైలాభిషేకంలో నాకు పిల్లలు లేరు అయ్యగారు అంటే నాకు అట్టుపండు ఇచ్చారు. అట్టుపండు ఇచ్చి ఇంటికి వెళ్ళి మీరు మీ భర్త తినండి, నువ్వు పిల్లని ఎత్తుకొని వస్తావని నాకు దేవుడు అయ్యగారి ద్వారా వాగ్దానం ఇచ్చారు. నేను ఇక్కడికి వచ్చిన ఏప్రిల్ నెలలో ఇక్కడికి వస్తే మే నెలలో కన్సీవ్ అయ్యాను. దేవుడి దయ వల్ల, దేవుడి ద్వారా అయ్యగారు వాగ్దానం వల్ల నాకు చక్కనంటి పాపనిచ్చారు. నేను 5వ నెలలో ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు నా భర్త అయ్యగారి దగ్గరికి తైలాభిషేకానికి వచ్చారు. అందరూ బాబును కోరుకోవాలనుకుంటే నా భర్త నాకు పాపే కావాలని అంటే, నువ్వు ఎత్తుకొని వస్తావు పో అని చెప్పి అయ్యగారు మమ్మల్ని దీవించాడు. అయ్యగారు దీవిన ఫలమే నాకు దేవుడు అనుకోకుండా గొప్పకారంగా చక్కనంటి పాపనిచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఒక తల్లి దీనురాలు గొప్ప సాక్ష్యం చెప్పింది. వారి కుమారుడు బండి యాక్సిడెంట్లో చాలా పెద్ద గాయం తగిలి కోమాలోకి వెళ్ళిపోయాడు. కోమాలోకి వెళ్ళిపోతే ఆమె హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్లో వైద్యులు, ఈ మనుషుడు బ్రతకడు, మేము చేర్చుకోము, చాలా సీరియస్గా ఉంది, తీసుకెళ్ళిపోండి అన్నారు. అలాగ 3 హాస్పిటల్ తిరిగిందట. 3 కూడా బ్రతకడు అని చెప్పారు. చివరికి ఒక హాస్పిటల్లో తప్పదంటే జాయిన్ చేసుకున్నారు. కానీ రోజు చెక్ చేస్తుంటే ఆ మనుషుడు కోమాలోనే ఉన్నాడు. 18 రోజులు కోమాలో ఉన్నాడు. ఆమె చేసిన పని ఏంటంటే, తల్లి హాస్పిటల్ బయట ఏడుస్తూ ఉంది, దుఃఖంతో ఉంటే ఆమెకి ఏడ్చి అలా కళ్ళు మూసుకుని ఏడుస్తూ ఉండిపోతే ఇసాక్ పాస్టర్ గారు ఆమెకి కళ్ళలో కనపడ్డాడు. ఎవరు కనపడ్డారు? అంతకుముందు ఇంకోటి చెప్పాను కదా, ఇది ఇంకోటి, అది కాదు. ఇసాక్ పాస్టర్ గారు కనపడి, అమ్మా ఎందుకు ఏడుస్తున్నా, ఏడవకు, నీ బిడ్డకి ఏం కాదు అని ఇసాక్ పాస్టర్ గారు చెప్పారట. అవునయ్యా అని కళ్ళు తెరిచేటప్పటికి ఆయన కనపడలేదట. అరే నాకు ఇసాక్ పాస్టర్ గారు వచ్చినట్టు అయింది, నా బిడ్డకి ఏం కాదులేని ధైర్యం తెచ్చుకుని ప్రార్థన తైలం పట్టుకుని ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళిపోయి ఐసీయూలోకి ఎవరు చూడకుండా లోపల ఐసీయూలో పెడతారు కదా, ఆ ఐసీయూలో పెట్టినప్పుడు అక్కడికి వెళ్ళి ప్రార్థన తైలం పట్టుకెళ్ళి 7 సిలువలు వేసేసింది. 7 సిలువలు వేస్తే ప్రార్థన తైలము అప్లై చేసిన యేసునామంలో విశ్వాసంతో 7 సిలువలు వేసిందేమో. ఆ మనుషుడు కళ్ళు తెరిచాడు, ఆ మనుషుడు బాగుపడ్డాడు. ఆ మనుషుడిని విడుదలైన తర్వాత మళ్ళీ తల్లి మైక్ తీసుకుని చూడండి ఎలా సాక్ష్యం చెప్తుందో. ఆ సాక్ష్యం వినండి. మా ఊరు దుగ్గిరాల మండలం, గుంటూరు జిల్లా, రవీంద్రపాడు గ్రామము. మా అబ్బాయి మార్చి 31వ తేదీన బండేసుకెళ్ళి కింద పడ్డాడు. అయితే 18 రోజులు కోమాలో ఉన్నాడు. 3 హాస్పిటల్కి తిప్పినా బతకడో, తీసుకెళ్ళిపోమన్నారు. 10 లక్షలు అవుతాయి అన్నారు. అయినను బాగు చేయమన్నాం. కానీ నేను ప్రతిరోజు ఉదయం ఆరాధనశాల ఇసాక్ అయ్యగారిది చూస్తాను. ఇక్కడికి 2 సంవత్సరాలు చూస్తున్నాను. అభిషేక తైలం తీసుకెళ్ళి మెదలకుండా కాళ్ళకి చేతులకి అన్ని సిలుగు గుర్తులు వేసి 7 గుర్తులు వేసి ప్రార్థన చేసుకుని బయటకు వచ్చాను. దేవుడు కృప వల్ల 18 రోజుల్లో మాట లేని బిడ్డ మాట ఇచ్చి ఇసాకయ్య గారు లాగా నన్ను హాస్పిటల్లో కుర్చీలో కూర్చుంటే, ఎందుకమ్మా ఏడుస్తున్నావు, భయపడకు, నేనుండాను నీకు తోడుగా అన్నాడు. ఎవరో నాతో మాట్లాడిందని వెనక తిరిగి చూస్తే ఎవరూ లేరు. మళ్ళా బిడ్డ కాడికి వెళ్ళి 7 సిలుగు గుర్తులు వేసుకున్నాను. ఇసాకయ్య గారికి వందనాలు, అందరికీ వందనాలు. ఆమె చూడండి, ఆమె హాస్పిటల్ బయట ఏడుస్తూ కూర్చుంటే, అదొకసారి పెట్టమ్మా. ఆమె ఆ దీనురాల్ని ఎవరు ఆదరిస్తారు ఆ సమయంలో?
కుప్ర వల్ల 18 రోజుల్లో మాట లేని బిడ్డ మాట ఇచ్చి ఇసాకయ్య గారు లాగా నన్ను హాస్పిటల్లో కుర్చీలో కూర్చుంటే, ఎందుకమ్మా ఏడుస్తున్నావు, భయపడకు, నేనుండాను నీకు తోడుగా అన్నాడు. ఎవరో నాతో మాట్లాడిందని వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ లేరు. మళ్ళా బిడ్డ కాడికి వెళ్ళి 7 సిలువు గుర్తులు వేసుకున్నాను. ఇసాకయ్య గారికి వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడు దర్శనం ఇచ్చి నా తండ్రికి ఇచ్చాడు, నీకు మగబిడ్డని ఇస్తాను, ఇసాకు పేరు పెట్టాడు. వాగ్దానం ద్వారా పుట్టిన నేను ఈ రీతిగా మీ మధ్యకి దేవుడు ఒక వరముతో తీసుకొచ్చాడు. అందుకే మీ అందరి మీద చేతులుంచి ప్రార్థిస్తున్నాను. మీరు బాగుపడి బలపరచబడి మీకు దగ్గరగా ఉన్న చర్చిలకు వెళ్ళండి, ప్రార్థనా మందిరాలకు వెళ్ళండి. నేను ఆదివారం ఆరాధన పెట్టి సంఘాలని గలిబిలి చేసే మనుషుడిని కాను. సంఘాలని బలపరచడానికి దేవుడిచ్చిన వరముతో అనేక మంది అన్యులు యేసు ప్రభువుని తెలుసుకోవాలనే భారముతో నేను మీ మధ్యకు వస్తూ ఉన్నాను. మీరు బాగుపడాలి. మళ్ళీ మీకు దగ్గరగా ఉన్న సంఘ కాపర్ల దగ్గరికి వెళ్ళి మీ కాపర్లను గౌరవించండి, మీ కాపర్లకు లోబడి ఉండండి. మీకు ఆరాధన ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళకూడదు, మీకు ప్రార్థన లేనప్పుడు వేరే చోటుకి వెళ్ళచ్చు. మనం ఎక్కడికి వెళ్ళినా యేసు నామమునే మనం ఆరాధిస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన వరముతో మీ మధ్యకి ఇప్పుడు నెలకు ఒక్కసారి వస్తూ ఉంటాను. భవిష్యత్తులో ఎంతకాలం వస్తున్నా నాకు తెలియదు. దేవుడు మరలా నన్ను ఎట్టి తీసిపోతాడో తెలియదు. నేనుండగా మీరు బలముగా అన్ని రకాలుగా ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాను. ఆత్మదేవుడు మీకు తోడై ఉండును గాక. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్దాం. కోరుదును నేను నా యేసు పాదములో, కోరుదును నేను నా యేసు పాదములో, నా యేసు పాదవిశేషము వర్ణనాతీతం, కోరుదును నేను నా యేసులో, కోరుదును నేను నా యేసు. అందరూ పాడదాం. అంద చెవిటి మూగవారిని స్వస్థపరచుటకు, అంద చెవిటి పాడాలి, స్వస్థపరచుటకు, వారి లోపము తీర్చుటకును, వారి లోపము తీర్చుటకును, దరికి వెళ్ళిన పాదమును కోరుదును నేను నా యేసు. అందరూ పాడదాం. కోరుదును నేను నా యేసు, స్వర్ణ వార్తను చాటుటకునా ప్రభుని పాదములో, స్వర్ణ వార్తను పాడాలి, ప్రభుని పాదములో, పరుగులెత్తెను భూమి యందంతటా, పరుగులెత్తెను భూమి యందంతటా, పరమ చేర్చిన పాదములో కోరుదును నేను నా యేసు పాదములు. పాడదాం. కోరుదును నేను నా యేసు పాదములు.
సిలువ మోయొచ్చు కలువరి గిరికి వెళ్ళిన పాదములు, సిలువ మోయొచ్చు కలువరి గిరికి వెళ్ళిన పాదములు, సాతను తల చితుక ద్రొక్కెను, సాతను తల చితుక ద్రొక్కెను, సిలువ వేసిన పాదములో కోరుదును నేను. అందరూ పాడదాం. ఆగండి. కోరుదును నేను, గట్టిగా చెప్పాలి. వినపడుతుందా? కోరుదును నేను నా యేసు పాదములో. మళ్ళీ చెప్పండి. నా యేసు పాద విశేషము. ఇంగ్లీష్లో వచ్చింది అది. చెప్పండి. నా యేసు పాద విశేషము వర్ణనాతీతం. దానికి కొంచెం రాగం కలపండి, టీ పొడి వేసినట్టు అంతే. పాడదామా? నేను పాడకుండా మీరు పాడతారా? ముందు నేను పాడినా? ముందు నేను పాడతాను. కోరుదును నేను నా యేసు పాదములో. మీరు పాడండి. సూపర్, బాగా పాడుతున్నారు. ఆగండి. నా యేసు పాద విశేషము వర్ణనాతీతం, ఇంకేముంది? మీకు అందరికి వచ్చేసింది అంతే. పాడదాం. 1 2 3. లాగండి. బయట అవతల హాలు చప్పట కొడుతూ కోరుదును నేను నా యేసు పాద విశేషము వర్ణనాతీతం, కోరుదును నా. హల్లెలూయా. ఈ వేళకి ఈ పాట చాలు. ఓకేనా? ఇప్పుడు ఏం నేర్చుకున్నాం మనం? కోరుదును నేను నా యేసు పాదం. మనకి ఆయన పాదాలు కావాలి. ఆయన పాదం మన ఇంట్లో అలా అడుగెట్టాడంటే ఇల్లంతా మారిపోతుంది అంతే. సీమోను పడవలో యేసయ్య అలాగ అడుగు పెట్టాడంతే. అడుగు పెట్టే కదా ఏమైపోయింది? పడవ నిండా చేపలతో, విలువైన చేపలతో నిండిపోయింది. మీ గృహాల్లో దీవెన మెండుగా దేవుడు దయచేయును గాక. వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చిన వర్తమానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. రండి. పరమగీతము. పరమగీతము బైబిల్ అందరి దగ్గర ఉన్నాయా? ఎంతమంది దగ్గర ఉన్నాయి బైబిల్? చూపించండి. ఇలా పైకి చూపించండి. పైకి. ఎస్, దేవుడు మీకు తోడై ఉండును గాక. అందరి దగ్గర ఉన్నాయి. లేని వారు కూడా పరిశుద్ధ గ్రంథాలు సంపాదించుకోండి. ఎస్. పరమగీతం ఎక్కడ ఉంటుందో తెలుసా? కీర్తనల తర్వాత ఏముంటుంది? సామెతలు. సామెతల తర్వాత అందరికీ బైబిల్ తీయటం అంటే కీర్తనే వస్తుంది. ఫస్ట్ ఏమొస్తుంది? కీర్తనే. బైబిల్ చదవండి అంటే కీర్తనే చదువుతాం మనం, ఎందుకంటే అది వెంటనే మధ్యలో వస్తుందని. అందుకని మీకు దాన్ని అడ్రస్ చేసి చెప్తున్నాను. దాని పక్కనే తర్వాత కీర్తనల తర్వాత సామెతలు, సామెతల తర్వాత ప్రసంగి, ప్రసంగి తర్వాత పరమగీతం ఉంటుంది. ఓకే, చదువుదామా? వాక్య భావనకి వెళ్దాం. 2వ అధ్యాయం 14-15 వచనాలు చదువుకుందాం. పరమగీతము, సాంగ్ ఆఫ్ సాలమన్, చాప్టర్ 2 వర్స్ 14-15. బండసందులలో ఎగురు నా పావురమా. అందరు చదవాలి. ఎస్, చదవమా. 1 2 3 అందరు చదవండి.
బండ సందులలో ఎగురు నా పావురమా, ఆ, పేటబీటలను ఆశ్రయించు నా పావురమా, పావురమా, నీ స్వరము మధురము, మధురము, నీ ముఖము మనోహరము, మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, ఆ, నీ స్వరము నాకు వినబడనిమ్ము. వినబడినిమ్ము. మన ద్రాక్ష తోటలు పూతపట్టి ఉన్నవి, Yes. ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, ఆ, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. తర్వాత వచ్చిన కూడా చదువుదాం. నా ప్రియుడు నావాడు, నావాడు, నేను అతని నేను అతని దానను, పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు. బండ సందులలో ఎగురు నా పావురమా, పావురమా. అందరూ నాతో చెప్పండి, బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. పరమగీతము. ఈ పరమగీతం అంటే ఇందులో చాలా లవ్ స్టోరీ, ప్రేమ మాటలు ఎక్కువ కనబడతాయి. యవనస్తులైన వాళ్ళు ఇది బాగా చదువుకుంటారు. కానీ అసలైన లవ్, అసలైన ప్రేమ ఏంటంటే ఇది పరిశుద్ధమైన ప్రేమ. ఆమెన్. ఏ ప్రేమ ఇది? పరిశుద్ధమైన ప్రేమ. పరమగీతం అంటేనే దాంట్లోనే ఉంది పరమునకు సంబంధించిన గీతము. దేనికి సంబంధించిన గీతం ఇది? అందరు చెప్పాలి. పరమ తండ్రికి సంబంధించిన గీతం. ఆమెన్. పరమగీతము. పరమగీతములో ఇక్కడ ఇందులో సొలొమోను మహారాజు రాసినటువంటి చరిత్రగా కనబడుతుంది. షూలామితి అనేటువంటి ఒక స్త్రీ రాజు కొరకు ఎదురు చూస్తూ ఉన్నటువంటి సందర్భం కనబడుతుంది. నా ప్రియుడు వస్తాడు, నన్ను పెండ్లి చేసుకుంటాడు, నా ప్రియుడితో నేను సంతోషముగా ఉంటానని షూలామితి మాట్లాడిన మాటలు, ప్రియుడు రాజు అయినటువంటి వ్యక్తి ఆ ప్రియురాలు గురించి వెతుకుతూ నేనున్నాను, ఆయన ఈమెను పొగడటం, ఈమె ఆయన కొరకు ఎదురు చూడటం అనేటువంటి విషయాలు కనపరచబడే గ్రంథమే పరమగీతం. ఆమెన్. ఎవరు ఈ షూలామితి? ఈ షూలామితి దేనికి సాదృశ్యంగా ఉంది? ఈ సొలొమోను మహారాజు దేనికి సాదృశ్యంగా కనబడుతున్నాడంటే ఇది ఆత్మ సంబంధముగా వధువు సంఘమైనటువంటి మనందరికీ సూచనగా ఉంది. సంఘము క్రీస్తు ప్రియురాలుగా కనబడుతూ ఉంది. ప్రియుడు యేసు క్రీస్తుకి సాదృశ్యముగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. సంఘము క్రీస్తు కొరకు ఎదురు చూస్తూ ఉంది. మనకి ఎపిసి రాసిన పత్రికలో కనబడుతుంది. సంఘమునకు శిరస్సు క్రీస్తు. ఆమేన్. భార్యకు శిరస్సు పురుషుడు. భార్యకు శిరస్సు పురుషుడు ఎలాగుంటాడంటే సంఘమునకు శిరస్సు క్రీస్తు ఉన్నలాగున క్రీస్తు సంఘమునకు. చూడండి ఎపిసి రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. ఎపిసి రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. ఎస్. క్రీస్తు సంఘమునకు, క్రీస్తు సంఘమునకు శిరస్సయున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. మనం ఇలా చూస్తూ ఉంటే అనేక రకాల ఆధారాలు మనకు కనబడుతూ ఉంటాయి. ప్రియులరా, సంఘం అనగా ఆయన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి ఈ సంఘము, మనమందరము ఆయన బిడ్డలముగా ఉన్నాము. మనము ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము. మనమే ఆయన వధువు సంఘము. ఆమేన్. ఆయన భూలోకానికి వచ్చి ఈ సంఘమును చేసుకున్నాడు. ఈయన ఏం చేశాడు? ఆయన ఎలా చేసుకున్నాడంటే సిలువ యాగముతోటి గాయపరచబడి రక్తాన్ని కార్చి ప్రాణాన్ని పెట్టి స్వరక్తమిచ్చి సంపాదించిన ఆయన సంఘము.
ఆయన భార్యగా మనం ఉన్నాము. ఆమెన్. ఇదే పరిశుద్ధ కళ్యాణమునకు సిద్ధపడుతున్న సిద్ధపాటు. కొంచెం లోతైన అనుభవంతో మనకి మాటలు దేవుడిస్తున్నాడు. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. భార్యని భర్త సంపాదించినట్టుగా ఆది కాండంలో మనకు కనబడుతుంది. ఆదిలో ఆదాముని దేవుడు చేశాడు. ఆదాముకి ఆయన ఎముకలలో పక్కటెముకను తీసి భార్యగా నిర్మించాడు. అలాగనే మొదటి ఆదాము అంటారు అతన్ని. రెండవ ఆదాము అనబడినటువంటి యేసుక్రీస్తు భూలోకానికి వచ్చి గాయపరచబడి రక్తాన్ని కార్చి ఈనాటి సంఘాన్ని ఆయన భార్యగా సిద్ధము చేసుకున్నాడు. ఈ సంఘమునకు భర్త, యజమానుడు, లోకరక్షకుడు యేసుక్రీస్తే. ఆమెన్. తొందరలో ఆయన రాబోతూ ఉన్నాడు. సంఘము ఆయన కొరకు సిద్ధపడుతూ ఉంది. ఆయన బోరధ్వనితో వస్తాడు. సంఘము ఎత్తబడుతుంది. పరిశుద్ధ వివాహము, గొర్రెపిల్ల వివాహ మహోత్సవము తొందరలో జరగబోతూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు మనము పరమగీతంలో ఉన్న మాటను మరొకసారి ధ్యానం చేద్దాం. మీకు అర్థం అవ్వాలని చెప్పి కొన్ని విషయాలు ముందు తెలియపరిచాను. సంఘమే ఆయన కొరకు సిద్ధముగా ఉన్నటువంటి బిడ్డలుగా ఉన్నారు. అయితే ఈ సంఘముతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, చదవండి, 2వ అధ్యాయము 14-15. బండ సందులలో ఎగురు నా పావురమా, వేటుబీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనేమో, నీ స్వరము నాకు వినబడనేమో. ఎందుకంటే మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి. ప్రియులరా, సంఘముతో మాట్లాడుతున్న మాట. పెండ్లి కుమారుడుగా వస్తున్న యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మకు అప్పగించబడిన సంఘము, ఈ వధువు సంఘమైన మనము, మనలో ఉన్నటువంటి కష్టాలు, బాధలు ఆయన చూచి బండ సందులలో ఎగురుతున్నావు కదా, పేటు బీటులను ఆశ్రయిస్తున్నావు కదా, నీకు సమయం వచ్చింది. మీరు ఆశీర్వదించబడే సమయం వచ్చింది. మన ద్రాక్ష తోటలు పూత పుట్టుతా ఉన్నాయి. మీ కుటుంబాల్లో అభివృద్ధి రాబోతుంది. మీ పిల్లలు పూత పడతారు. అంటే గర్భఫలాలు వస్తాయి, భూఫలాలు వస్తాయి, వ్యాపారాలు వస్తాయి. మీరు ఆస్తికర్తలు అవుతారు. రక్షణ కుటుంబాలుగా తీర్చబడతారు. మీ కుటుంబాల్లో శుభవార్తలు వింటారు. మీ ఇంటిలో సమృద్ధి కనబడుతుంది. ద్రాక్ష తోటలు పూత పట్టడం అంటే మహాభివృద్ధి. ఆమెన్. గట్టిగా హల్లెలూయా చెప్పరే. సంఘములో ఉన్న మనమందరము బండ సందులలో ఎగురుతున్నాం. ఎన్నో శ్రమలు, శోధనల చేత ఎప్పుడు బయటపడతామా? సంఘము శ్రమల్లో నుండి ఎప్పుడు బయటపడతానా అని ఎదురు చూస్తున్న సంఘముతో పెండ్లి కుమారుడు యేసు మాట్లాడుతున్నాడు. నా పావురమా, నువ్వు భయపడకు, నీ ముఖము నాకు చూపించు. తెలుసో తెలియక కొన్ని సమయాల్లో తప్పిదాలు చేస్తుంటాం, పాపాలు చేస్తుంటాం. నీ ఎదుట నా ముఖం ఎత్తుకోలేను బాబు అంటాం కొన్ని సమయాల్లో. అయినా పెండ్లి కుమారుడు ఆయనకున్న ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమతో ఈనాటి సంఘాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. క్రీస్తుని ధరించుకున్నటువంటి, క్రీస్తు నామములో ఉన్న మాటలు వినటానికి వచ్చిన మనందరితో ఆయన మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ బండ సందులలో నలిగిపోతున్నావో అక్కడికి ఆయన స్వరము రాబోతా ఉంది. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. పావురమా సంగముపై వ్రాలు మీదే జ్వాలలుగా, పావురమా సంగముపై రాలు మీదే జ్వాలలుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పావురమా పాడండి. రాలు మీ
జ్వాలలుగా. హల్లెలూయా. పావురమా సంగము రాలు మీదే జ్వాలలుగా. పావుర రాలు మీదే జ్వాలలుగా. హల్లెలూయా. 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 పావురము పరిశుద్ధాత్మనికి సాదృశ్యము, బోధకుడికి సాదృశ్యం. ఆమేన్. దేవుని వాక్యం ఈరోజు సంఘానికి ఇస్తున్న మాట ఏంటంటే, బండ సందులలో ఎగురున పావురమా. సంఘాన్ని ఎవరికి అప్పగించాడు ఆయన వెళ్ళిపోయేటప్పుడు? యేసు ప్రభు వారు సమాధి చేయబడి తిరిగి లేచి అందరికీ కనబడి వెళ్ళిపోతున్నప్పుడు మాట చెప్పాడు, మీరు వెళ్ళిపోతున్నారు ఎలాగా అని అడిగితే, నేను వెళ్ళి మీకు పరిశుద్ధాత్ముడిని పంపిస్తాను అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎవరిని పంపిస్తానన్నాడు ఆయన? పరిశుద్ధాత్మ. ఎవరు? ఆయన నీటి బాప్తీసం పొంది, బాప్తీసం ఇచ్చి యోహాను దగ్గర నీటి బాప్తీసం పొంది లేచిన వెంటనే పావురాకారములో వచ్చి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. స్వరక్తమిచ్చి సంపాదించిన భార్యగా చేసుకున్నటువంటి మనము, ఆయన సంఘమైన మనల్ని సాతానుడు ముట్టుకోకుండా మనకి కాపలాగా పరిశుద్ధాత్ముడిని పెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ ఇల్లు పాడవద్దు ఎప్పటికీ. నీ శరీరము కానీ, నీ పిల్లలు కానీ, నీ ఆస్తి ఎప్పటికీ నాశనము కాదు. నాశనం అయిపోయి అన్ని కష్టాలు వచ్చినట్టు ఉంటాయి, కానీ పరిశుద్ధాత్ముడనే పావురము నీ కుటుంబాన్ని ఆవరించి ఉన్నాడు, మన సంఘాన్ని ఆవరించి ఉన్నాడు. ఎంత పెద్ద శోధన వచ్చినా నీ కుటుంబము నాశనము కాదు. ఆమేనని చెప్పండి. బండ సందులలో ఎగురుతుంది ఈ సంఘము. నా ప్రియుడు ఎప్పుడు వస్తాడు? నా ప్రియుడు ఎప్పుడు ఆదుకుంటాడు? నా ప్రియుడు నా యేసయ్య నన్ను ఎప్పుడు దీవిస్తాడు? మాకు ఎప్పుడు బిడ్డలను ఇస్తాడు? ఎప్పుడు రక్షణ ఇస్తాడు? ఎప్పుడు మాకు విడుదల విడుదల విడుదల? మీరు బండ సందులలో నుండి పైకెత్తబడే సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఆశీర్వాదం ఈరోజు దేవుడు మనందరికి ఇచ్చేది ఏంటంటే, మన ద్రాక్ష తోటలు అన్నాడు. ఎవరి తోటలు? నా ద్రాక్ష తోట అనలా. ఏమన్నాడు? అందరు చెప్పాలి. మన ద్రాక్ష తోటని ఎవరంటారు? మన భర్త అంటాడు. ఏమండి పొలం వెళ్ళొచ్చాడు అనుకోండి భర్త, ఏమండి కొబ్బరి చెట్లు ఎలాగున్నాయి, ఇక్కడ ఏం పడితే, ఇక్కడ వేరుశనగ ఎలాగుంది, తర్వాత ఇంకేం పడితే కందులు ఎలాగున్నాయి. భర్త ఏమంటాడు భార్యతోటి? ఏవే నా వేరుశనగ తోట ఎంతో బాగుంది అంటాడా? చెప్పరే మీరు అందరూ? మీ భర్తలతో మీరు ప్రేమగా మాట్లాడరా? భర్తలారా మీ భార్యలతో ప్రేమగా మాట్లాడట్లేదా? మాట్లాడకపోతే ప్రేమగా కష్ట సుఖాలు చెప్పుకోవాలి. భర్తలైన వారు భార్యలతో కొన్ని కష్ట సుఖాలు చెప్పాలి, అన్నీ చెప్పకూడదు. మళ్ళీ ఏంటి? హలో, పురుషులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చేతులు పైకి ఎత్తండి. మగ పురుషులు. ఎస్. భార్యలతో మాట్లాడాలి, వారితో కొంత సమయం కష్ట సుఖాలు మాట్లాడాలి. భార్యలు కూడా భర్తలతో మాట్లాడాలి. భార్యలు కూడా మాట్లాడినప్పుడు మనానే మాట్లాడతాం. మా పట్టణంలో అయితే, మేము కాపురం ఉన్న పట్టణం సిటీలో అయితే చాలామంది ఎవరు భార్యకు ఉద్యోగం, భర్తకు ఉద్యోగం, ఇది నా శాలరీ ఏమంటుంది? నా జీతం వైపు నువ్వు ఎందుకు చూస్తున్నావు? భర్త అంటాడు నీ జీతం ఎంత వస్తుంది? కొంతమంది భార్యలు అడుగుతారు నీ జీతం ఎంత? నా జీతమే, నాకు జీతం కూడా నీకెందుకు? ముందు నీ జీతం పట్టరా, లేదు ముందు నీ జీతం పట్టరా. ఇలాగే ఒక కుటుంబంని చూశాను నేను.
భార్యకి పెద్ద ఉద్యోగం, భర్తకి ఇంకా పెద్ద ఉద్యోగం. వాళ్ళకి 3 పిల్లలు పుట్టారు. ఎంతమంది పుట్టారు? 3 పిల్లలు. నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు భార్య చెప్పింది, పాస్టర్ గారు చాలా బాధ అవుతుందంటే. ఇద్దరు గొడవ ఏంటంటే నీ జీతం నా జీతం, నీ జీతం నా జీతం. అక్కడ ఏ మాట రావాలి? అక్కడ గట్టిగా చెప్పాలి. బాబాయ్ మీరు పెద్ద జడ్జిలు అయిపోయారు. మన జీతం ఏమండి, మన జీతం ఎంత వస్తుంది? మనకి ఎంత వస్తుంది అంటే మార్పు వస్తుంది. నీ జీతం ఎంత? నీ జీతం ఏం చేస్తున్నావు? ఆయన జీతం ఏమో వాళ్ళ అమ్మ దగ్గర పట్టుకుపోతున్నాడు. ఈమె జీతం ఏమో వాళ్ళ బ్రదర్కి వాళ్ళకి పెడుతుంది ఆయన. ఒకరోజు ఆ భార్య భర్తలు ఇద్దరిని కూర్చోబెట్టాను. ముందుగా అతను రమ్మన్నాను. ఏంటంటే ఏమండి ఇది పరిస్థితి, నా జీతం అన్నాడు. ₹1 ఆమె అకౌంట్లో తీయట్లేదు, నాకు చూపించట్లేదు. తర్వాత భార్య వచ్చింది. అమ్మ నీ సంగతి ఏంటంటే ఆయన జీతం ₹1 అయితే ఎవరు తీసుకురావట్లేదంట. ఎవరి జీతాలని వారే దెబ్బలాడుకుంటే చివరికి భర్త చనిపోయాడు మొన్న. ఇప్పుడు ఆమె సింగిల్గా ఉంది. పిల్లలు ఎదిగిపోయారు 3. ఎంత బాధ! వాళ్ళని చూస్తున్నా, వాళ్ళని జ్ఞాపకం చేసుకుని నాకు చాలా బాధ అవుతుంది. భార్య జ్ఞానవంతుడిగా ఉండాలి, భర్త జ్ఞానవంతుడిగా ఉండకపోతే కుటుంబాలు పాడైపోతాయి. నీది నాది అనొద్దు. తక్కువైనా ఎక్కువైనా, శ్రమైనా దీవెనైనా అది మనదే అని మాట్లాడుకోవాలి. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒకవేళ భర్త అప్పులు చేశాడు అనుకో, ఏమో ఏం చేసావో ఏం వర్క్ ఇచ్చావో నాకు తెలియదు బాబా అంటది ఒక్కొక్క ఆమె. అలా అనొద్దు. పోన్లే, మనకి ఎన్ని అప్పులున్నా దేవుడు సహాయం చేస్తాడనే ఉచ్చరణ మనకి కావాలి. అలా మాట్లాడే స్త్రీలు ఉన్నారా? అలాగే మాట్లాడుతానండి నా భర్తని, మననే మాట్లాడుకుంటాం మేమనే వారు చేయి పైకెత్తి హల్లెలూయా చెప్పండి. మాకు అలాంటి సూటుగా అన్నవారు గట్టిగా చప్పట్లు కొట్టండి. అది ఎంత అందంగా ఉన్నారంటే మీరు. ఇక్కడ భర్త అయిన యేసుక్రీస్తు మాట సాదృశ్యం ఏంటంటే మన ద్రాక్ష తోటలు పూత పట్టినవి. ఈరోజు మీ అందరికీ ఆశీర్వాదం ప్రకటించేది ఏంటంటే మీ ద్రాక్ష తోటలు, ఆమెన్, నా ద్రాక్ష తోటలు, మన తండ్రి మనకిచ్చిన ఆశీర్వాదాలు కలిగిన మన ద్రాక్ష తోటలు పూత పట్టినవి. ఆమెన్, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ద్రాక్ష అనేది స్త్రీకి సాదృశ్యంగా కొన్ని సందర్భాలు కనపడుతుంది. 128వ కీర్తనలో ఏమంటారంటే నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. హల్లెలూయా చెప్పరే, గట్టిగా హల్లెలూయా చెప్పరే. అంటే మన ద్రాక్ష తోటలు పూత పట్టినవంటే మన సంఘ బిడ్డలు అందరికీ గర్భఫలాలు, భూఫలాలు, ఆత్మఫలాలు కలుగుతాయని ఆయన ఈరోజు ప్రకటిస్తూ ఉన్నాడు. నమ్మిన వారందరూ 7 మార్లు ఆమేనని చెప్పి చప్పట్లు కొట్టండి. భయపడకండి. బండలలో తిరిగిన రోజులున్నాయి. బండ సందులలో పూత పట్టుతుందా నా ద్రాక్ష తోట? బండ సందులలో నా బిడ్డకి ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, నా బిడ్డకి ఎప్పుడు పెళ్ళి అవుతుంది, నేను ఎప్పుడు స్థిరపరచబడతాను, ఏ రూటుకి వెళ్తే బాగుపడుతుంది, దేవా 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 అని అనేకమైనటువంటి సందులలో తిరిగిన నీకు దేవుడిస్తున్న గొప్ప మాట ఏంటంటే ఇక బండ సందులలో తిరగవలసిన పని లేదు, నేను మీకు తోడై ఉన్నాను, మీ ద్రాక్ష తోటలు పూత పట్టినవి. మన ద్రాక్ష తోటలు, హల్లెలూయా చెప్పరే. మీరందరూ ఫలించే రోజులు ఆసన్నమైనవి. ఏడవకండి, నేనున్నా ప్రార్థించటానికి, దీవించడానికి ఆయన ఉన్నాడు, కోసుకుని తినడానికి మీరున్నారంతే. ఆమేన్ అంటున్నారా? గట్టిగా అంటున్నారా? బండ సందులలో ఎగురు పావురమా. పరిశుద్ధాత్ముడు సంఘాన్ని నడిపిస్తున్నాడు. సంఘములో ఉన్న నీవు నేను బలహీనపడుతున్న సమయంలో పావుర రూపంలో పరిశుద్ధాత్ముడు ఆదరించి నిలబెడుతున్నాడు. ఎంతవరకు అంటే పెండ్లి కుమారుడు వచ్చే వరకు మనల్ని నిలబెడతాడు ఆయన. హల్లెలూయా చెప్పరే, గట్టిగా హల్లెలూయా చెప్పరే. ఎన్ని శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా ఏదో ఒక రూపంలో దైవజనుడి రూపంలోనూ కనపడి నిన్ను ఆదరిస్తున్నాడు.
మాట్లాడుతున్నాడు. మన ద్రాక్ష తోటలు, మీ పాడి పంటలు బాగుపడతాయి. తొందరలో మీరందరూ కూడా మీ పిల్లలు సొంత కార్లు వేసుకుని రాబోతూ ఉన్నారు. మీరందరూ బంగారం ధరించుకుని రావాలి. మీ పిల్లలకి ఆస్తి సమకూర్చాలి. ఈ ఆస్తులు ఉన్నాయి, కానీ రెక్కాడితే కానీ డొక్కాడిని పరిస్థితులను నేడుస్తున్నావు కదా, భయపడకండి. మంచి రోజులు క్రైస్తవులకు వచ్చినాయి. మీ పిల్లలు దీవెనకరమైన ఉద్యోగాల్లో ఉండబోతూ ఉన్నారు. మీ గృహాలలో శుభప్రదమైన ఆనవాలు రాబోతూ ఉంది. సంబరపడు స్వరము వినబడబోతూ ఉంది. వాయిద్యాలు మోగే సమయం ఆసన్నమైంది. బలమైన కీడు పోయి ఎలుగెత్తి సాక్ష్యం చెప్పే మంచి దినాలు దేవుడు ఈ దినాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. మన ద్రాక్ష తోటలు పూత పట్టినవి. ఆ మాట 7 మార్లు చెప్పండి. 1 2 3. ఏ మాట? గట్టిగా చెప్పాలి. మన ద్రాక్ష తోటలు పూత పట్టినవి. సైతాని నీళ్ళే చెప్పాలి. అందరూ కుడి చేయి పైకెత్తండి, స్ట్రైట్గా పైకెత్తండి. మీకు ఎంత నోరు ఉంటే అంత నోరు తెరిచి నేను చెప్పండి. ఓ సాతానా, ఓ సాతానా, నా మాట విను. శుభవార్త ఏంటంటే, నా యేసయ్య ఇచ్చిన మాట ఏంటంటే, మా ద్రాక్ష తోటలు పూత పట్టినవి. 2 చేతులు పైకెత్తి, ఓ సాతానా, ఓ దురాత్మ, ఓ దుష్ట శక్తి, ఓ చేతబడి శక్తి, నా మాట ఆలకించు. మా ద్రాక్ష తోటలు పూత పట్టినవే, పూత పట్టినవే. గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా అని కేకలు వేద్దాం. నీ పిల్లలు ఫలిస్తారు, నీ కుటుంబం ఫలిస్తుంది, నీ బిడ్డలు ఫలిస్తారు. పూత పట్టినదే, పూత పట్టినదే పుష్పిస్తుంది. కాయలు కాయలు, గెలలు గెలలుగా దిగుతుంది. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను మా పొలంలో తిరిగిన, మా ఇంటి దగ్గర ఒక ఇలాగ పెద్ద ప్లేస్ ఉంటుంది. నేను అన్ని రకాల ఫల వృక్షాలు పెట్టాలని పెడుతుంటాను. పెట్టిన తర్వాత ఏది కొయ్యబుద్ధి కాదు నాకు. ఒక రోజుని మా కుటుంబ సభ్యులు మంచి మామిడికాయలు, ఆ జామకాయలు బాగా దిగినాయని, రాలిపోతున్నాయి, ముగ్గిపోతున్నాయని చెప్పి వారు ఒక మనుషుడికి బేరం పెట్టారు. ఆ మనుషుడు పెద్ద బుట్టట్టుకుని వచ్చేసాడు. సరిగ్గా ఆ రోజు నేనున్నాను. ఎక్కడికి వచ్చేవన్నాను. ఇవన్నీ మీ వాళ్ళు అమ్మేశారండి. అవునా, ఎంతకు అమ్మారు? ఫలానా రేట్. నేను చెప్తున్నాను, ఎప్పుడు ఇలాగా ఈ చెట్లు ఫలాలు నువ్వు కొనొద్దు అన్నాను. అదేమండి అన్నాడు. కొయ్యొద్దు, నువ్వు వెళ్ళిపో అన్నాను. ఏమండి అన్నాడు. పడిపోతాయి కదండి, ముగ్గిపోయి తయారైపోయినాయి కదా అన్నాడు. అవి పక్షులు తింటాయి. నాకు అవి కాస్త ఉండాలి, అవి పక్షులు తినాలని నా కోరిక అనమాట. దగ్గరికి వెళ్ళినప్పుడు అనేకమైన గెలలు గల కిందకు వేలాడుతూ ఉంటాయి. వాటిని చూచి నేను ఆనందిస్తాను. నా వంతు నేను పక్షులకు ఆహారం పెట్టాలనుకుంటాను. అన్ని రకాలుగా అన్ని సీజన్లోని పూత పోయాలి. నా దగ్గర ఉన్నటువంటి జామ చెట్టు ఒకటి, మామిడి చెట్టు ఒకటి మన చర్చి దగ్గర పెట్టుకున్నాను. అది ప్రతిసారి పూత పోస్తూ ఉంటుంది, కాస్తూ ఉంటుంది, పక్షులు తింటూ ఉంటాయి, మళ్ళీ పూసేస్తూ ఉంటాయి, మళ్ళీ కాసేస్తూ ఉంటాయి. ఆశీర్వాదాన్ని నేను దాంట్లో చూస్తానన్నమాట. హల్లెలూయా చెప్పండి. మనకి ఎన్ని తిన్నా సరిపోవు. ఇక మనం కోసుకుని తినేస్తాం, ఇంకా మళ్ళీ కాయలు కోసుకుని వాడికి అమ్మేస్తాం. అంటే పెద్ద పెద్ద పొలాలు అయితే అమ్మాలి. ఇళ్ళ దగ్గర కొన్ని చెట్లు పెంచి ప్రకృతిలో పక్షులకు కూడా మనం ఆహారం పెట్టేవారుగా ఉండాలి. హల్లెలూయా చెప్పరే. ఈరోజు మీరు రాసుకోండి. నేను ప్రార్థన చేస్తున్నాను ఉదయాన్నే లేచి. దేవుడు ఈ మాట నా ముందు అలా పెట్టాడు, ఈ వాక్యము ఈ ప్రజలకు బోధించని. ఏంటంటే
మన ద్రాక్ష తోటలో. అంటే క్రీస్తునందు నీకు కలిగిన వాగ్దానము నెరవేర్పు పూత పట్టింది, నెరవేర్పు ఆసన్నమైంది. త్వరలో పుష్పాలు రాబోతున్నాయి, త్వరలో కాయలు కాయలు, గెలలు గెలలు, ఫలాలు చూస్తావు. ఆమేన్. భయపడకండి, మీ పిల్లలు పూత పడుతున్నారు, మీరు పూత పడుతున్నారు, మీరందరూ కూడా పుష్పించే సమయం ఆసన్నమైంది. అది ఎవరి తోటది? అందరూ చెప్పాలి. యేసయ్య తోట, మన తోట. యేసయ్యదంటే మనం మననాలే. ఆయన మనకే నేర్పుతున్నాడు, మన తోట, మన ద్రాక్ష తోటలో పూతబడి, మీ వ్యాపారాల్లో కొత్త పూత. ఆమేన్. మీ కుటుంబాల్లో గర్భఫలాలు, మీ కుటుంబంలో దీవెనలు. ఇంతవరకు ఏడ్చేవు కదా ఇల్లు లేదు అని, ఇల్లు కట్టే పూత ఆసన్నమైంది. గర్భఫలం లేదని ఏడ్చేవు, పీసీఓడి ఉందంట, ఆ ఓడి ఈ ఓడి అని అనుకుంటేమో మగవాడే నీలో నుండి రాబోతా ఉన్నాడు. హల్లెలూయా చెప్పరే, గట్టిగా హల్లెలూయా చెప్పండి. సంఘము శ్రమలతో కొట్టబడుతున్నప్పుడు పేటు పీటలను ఆశ్రయిస్తుంది, బండ సందులలో ఎగురుతుంది. ఎటు వెళ్ళినా ఆదరణ కావాలి, ఎక్కడ నా మనసు నెమ్మదవుతుందని తిరుగులాడుతున్న సంఘముతో ఆయన డైరెక్ట్గా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పరమగీతం ద్వారా ఈ దినము నీతో మాట్లాడుతూ ఉన్నాడు. బండ సందులలో ఎగురు నా పావురమా. ఇంతవరకు సందుల్లో ఎగిరేవు, ఆదరణ లేదు, పేటు బీటలను ఆశ్రయించావు. ఫలింపు కోసం నేను ఒక శుభవార్త చెప్తున్నాను. మన ద్రాక్ష తోటలో పూత పట్టినవి. నాదేదుందో అది నీదే. ఆమేన్. ఆయనది. పెళ్ళిలో ప్రమాణం చేస్తాం ఏమని? హలో, ఎంతమంది క్రైస్తవ పెళ్ళిళ్ళు చేసుకున్నారు? చేతులు పైకెత్తండి. మీ చేత ప్రమాణం చేయించారా పాస్టర్ గారు? వ్యాధి ఎందును మొదలెట్టండి, శ్రమ ఎందును అయిపోయింది, అదే ప్రమాణం చేసి వచ్చేసారా? ఇంకేం చేశారు? ఉంగరం పెట్టినప్పుడు, సూత్రం కట్టినప్పుడు ఒక మాట చెప్తారు, నిత్య నమ్మకమునకును శాశ్వత ప్రేమకు సూచనగా నీకు ఈ ఉంగరమును ధరింపజేయుచున్నాను, మరియు నా శరీరముతో నిన్ను కనపరిచి ఒక టైటిల్ ఇస్తాడు అక్కడ, నా ఆస్తి అంతటికి నిన్ను పాలి భాగస్థురాలినిగా చేసుకొనుచున్నాను. వాళ్ళ నాన్న రిటైర్డ్ అయ్యి సంపాదించిన డబ్బు, వాళ్ళ అమ్మ తెచ్చుకున్న కట్నం, వీళ్ళందరూ కష్టపడి కట్టిన ఇల్లు పొలాలు అన్నీ ఒక్క దెబ్బతో ఎవరికి వచ్చేస్తాయి? లేడీస్ అంటే అంత ఆశీర్వదించబడ్డారు. మీకు అన్నీ కలిపి ఆవాల ముద్దలాగా పెట్టెడతాడు దేవుడు. మరి ఏంటో ఆ మగాడు దండ వేసుకుని ఆ మాట విలువ తెలిసినా తెలియకపోయినా పాస్టర్ గారు చెబితే అన్నీ చెప్పేస్తాడు. చెప్పిన తర్వాత ఎప్పుడైనా వీడు వద్దన్నాడు అనుకోండి, అప్పుడు ఆమె ఏం చేస్తాడు, ఒక లెటర్ రాస్తుంది, నీ ఆస్తిలో నాకు భాగం ఇచ్చేసేయి. నేను ఇవ్వను, అది మా అమ్మది మా తాతదంటే కుదరదు. ప్రమాణం చేసేవు కదా, నా ఆస్తి అంతటికి నిన్ను పాలి భాగస్థురాలినిగా. తర్వాత చెప్పిస్తారు పెళ్లి కూతురు చేత. ఆమె కూడా చెప్తుంది. ఆమెకేముంటుంది, పాలి భాగస్థులు అయిన తర్వాత వాళ్ళ అమ్మగారు ఇచ్చిన కట్నంతో అక్కడితోటి వాళ్ళ చేతులు కడుక్కుంటారు. ఏ 1,00,000 2 లక్షలు ఇస్తారు, ఎకరం భూమి ఇస్తారు, లేకపోతే బంగారం పెడతారు. చివరగా గట్టిగా పట్టుకుని ఏడ్చేస్తారు, ఏడ్చి ఏడ్చి కోరెక్కి చెత్తరతే దరిద్రం వదిలింది అనుకుంటారు. అంత అమ్మ ఏం నాలుగు పోయిందిరా బాబు అనుకుంటారు. మగవాడిని ఎక్కిస్తారా? మగవాడి దగ్గరికి ఆడపిల్ల వస్తుంది, అక్కడికి వచ్చి 2 రోజులు ఏడ్చి 3 రోజులు ఏడ్చి 4వ రోజున చీపురు కట్టించుకుని ఈ ఇల్లంతా నాదే అంటది. అంతే. వారం రోజుల తర్వాత భర్త జేబులో చెయ్యట్టడం మొదలెడుతుంది. ఎంత వస్తుందని అడుగుతుంది. నెల తర్వాత 6 నెలలకి దస్తావేజుల దగ్గర ఎట్టుకుంటుంది. లేడీస్కి అన్ని దీవెనలు ఉన్నాయి మీకు. ఆమెన్. హల్లెలూయా చెప్పరే. మరి సంఘమైన మనము వధువు సంఘానికి చాలా లక్కీ ఏంటంటే
ఆయన ఆస్తికి మనము కర్తలముగా ఉన్నాము. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. యేసు నా దేవుడు అంటే చాలు, ఆయన ఆస్తి నీకు వచ్చేస్తుంది. నేను ఆయన దానని. ఆమేన్. చూడండి అక్కడ ఎంత పెద్ద మాట అంటే, వాక్యంలోకి వెళ్దాం, తొందరగా ముగిందాం. 15వ వచనంలో చదవండి. మన ద్రాక్ష తోటలు గట్టిగా. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి. ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి. ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకునండి. సహాయము చేసి గుంట నక్కలను పట్టుకోనండి. నా ప్రియుడు నావాడు నేను అతని ఆమేన్. నా ప్రియుడు. సంఘం ఏమంటది? ఆస్తున్నవాడు నువ్వు ఓ పొగుడుతూ ఉంటుంది. ఆమేన్. ఎవరికి ఆస్తుంది? భూలోకములో పరలోకములో గొప్ప ధనిక కలిగే దేవుడు ఎవరంటే యేసయ్య. ఆమేన్. చాలా రిచ్ పర్సన్ అనమాట ఈయన. మీ అందరికి భూములు ఇస్తాడైనా. ఆమేన్ అనరే. మీరు కూలి పనుల వారిలాగా ఉండరు. మీరు ఆస్తికర్తలు అవ్వాలి. ఆయన మీకు ఇచ్చే వాగ్దానం ఏంటంటే, ఈ ప్రార్థనా శక్తి ద్వారా మీ ద్రాక్ష తోటలు పూత పట్టినవి. అయితే పూత పట్టినప్పుడే నక్కలు తయారవుతాయి. గుర్తుపెట్టుకోవాలి. నక్కలు పూతను చెరపటానికి, ఫలాలు దొంగిలించడానికి. కానీ నక్కలున్నాయన్న సంగతి పెండ్లి కుమారుడు యేసుకు తెలుసు. ఆమేన్. హల్లెలూయా. ఏ నక్క ఎవడు నిన్ను కానీ నీ బిడ్డలను కానీ మోసము చేయటానికి లేదు. దానిని పరిశుద్ధాత్ముడు పట్టుకుంటాడంతే. హల్లెలూయా చెప్పండి. అప్పుడు మళ్ళీ సంఘము మాట్లాడుతుంది, షూలమితి మాట్లాడుతుంది, ఎస్ నేను ఈరోజు మోసము నుండి రక్షించబడ్డాను, నేను ఈరోజు బలమైన ఆశీర్వాదాలకి కర్తగా ఉన్నాను, ఎందుకంటే నేను ఆయన దానను, అతడు నావాడు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. చాలామంది స్త్రీలు భర్త చీర కొన్నప్పుడు మా ఆయన ఎంత మంచోడో అంటుంది. ఏమే నీకు చెవులి పట్టుకొచ్చానే అన్నాడు అనుకోండి, ఎంత మంచోడో అంటుంది. ఆడు కోపకి ఒక తోపు తన్నాడు అనుకోండి, ఈడంత దుర్మార్గుడు లేడు, ఛీ ఈడి గురించి పెళ్ళికి ముందే చెప్పారు చేసుకోవద్దు. నేనే ఇలాగా తయారయ్యాను. నాకు ఎప్పుడు ఈడిలా తన్నుతాడని కానీ, చెయ్యి పైకెత్తుతాడని కానీ, ఇలా పోతురాజు వేషం వేస్తాడని నాకు తెలీదు. ఎంతో మంచోడు అనుకుంటావు. కానీ ఈ భర్త చెయ్యి పైకెత్తేవాడు కాదు, కాళ్ళతో తన్నేవాడు కాదు. కౌగిటిలో హత్తుకొను నా చింతలన్ బాపును. పాడదామా? కన్న తల్లి చేర్చునాట్లో నన్ను చేర్చునా ప్రియుడు. కన్న ప్రియుడు కౌగిటిలో హత్తుకొను నా చింతలన్ బాపును. బాపును కన్న తల్లి చేర్చునాడు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మన ద్రాక్ష తోటలు పూత పట్టినవి. ముమ్మారు చెప్పండి అన్నమాట. 1 2 3. రెండు చేతులు పైకెత్తి మరలా చప్పట్లు కొట్టి సాతాను పిల్లండి. రే సాతానా చెప్పు, రే సాతానా మా ద్రాక్ష తోటలు పూత పట్టినవి,
నేను ఆయన దానను, ఆయన పరిశుద్ధుడు యేసు నావాడు. అందరూ లేచి నిలబడదాం. అందరూ కూడా లేచి నిలబడి ఆ పరిశుద్ధుడిని హృదయం నిండా చేర్చుకుందాం. ఆయన మంచి వ్యవసాయకుడిగా ఉన్నాడు. ఆయన కూడా ద్రాక్షవల్లిగానే ఉన్నానని చెప్తున్నాడు. నేను మంచి ద్రాక్షవల్లిని అంటే మనము ద్రాక్షవల్లిలో నుండే వచ్చాము. మరలా మనము ద్రాక్షవల్లితోనే పోల్చబడ్డాము. అయితే పోతలేని నీ ద్రాక్షవల్లి, పోతలేని నీ పొలము, పోతలేని నీ ఆత్మ, నీ ఆత్మీయ జీవితము, అన్ని విషయాల్లో ఈ నెల గుర్తుపెట్టుకోండి, పూత ప్రారంభమైంది. పూత ప్రారంభమైంది. పుష్పించుట రాబోతూ ఉంది. ఆ పుష్పాలు రాలిపోకుండా కాయలుగా మారబోతూ ఉన్నాయి. ఆయన నీ మీద అభిషేకం ఇవ్వబోతూ ఉన్నాడు. ఎక్కడున్న వారు అక్కడ 2 చేతులు పైకెత్తి, ఇంత ఆస్తికర్తవా నీవు, ఇంత ఆరోగ్యవంతుడువా బాబు, నువ్వు నాకు కావాలి. అందరు 2 చేతులు పైకెత్తి, నేను నీ దానను, నీవు నా వాడువి, నన్ను ప్రేమించవా బాబు, నీకు ఎదుట నీ ఎదుట చేసిన పాపాలు క్షమించు యేసయ్యా. యేసయ్యా నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు. నీవు నాకు దేవుడిగా ఉండాలి, నీవు నాకు తండ్రిగా ఉండాలి, నన్ను చేర్చుకో. అందరు 2 చేతులు దించండి, నమస్కరించండి, తలలు పైకెత్తండి. మీరు ఫలించే సమయం ఆసన్నమైంది. మీ ద్రాక్ష తోటలు పూత పడుతున్నాయి. పరమ తండ్రిదే తోట. ఆయన ఆశీర్వాదములన్నిటికీ నువ్వు కర్త అవుతావు. నీవు పాపమును విడిచి ఆయనను హత్తుకో. ఆయన సిలువ వేయబడ్డారు, రక్తాన్ని కార్చారు. ఆ రక్తం ద్వారా మన పాపములన్నీ కడిగి వేయబడ్డాయి. ఆ పాపము ద్వారా మన పాప దోషాన్ని కొట్టివేసాడు ఆయన. పడమటికి తూర్పు ఎంత దూరమో నీ పాపములు నీకంత దూరము చేశాడు. ఎందుకంటే నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. ప్రేమ దోషాలను కప్పుకుంటుంది, ప్రేమ దోషాన్ని దూరం చేస్తుంది. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ పరిశుద్ధుడు నీకు కావాలా? ఆయన నీ బిడ్డని, నిన్ను, నీ కుటుంబాన్ని తలగా నిలబెట్టే సమయము. ఈరోజు తన దాసుడి ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక బండ సందులలో ఎగరని అవసరం లేదు, కష్టాలలో తిరగని అవసరం లేదు. పరిశుద్ధాత్ముడు నీకు తోడుగా ఉన్నాడు. ఎన్ని బండ సందుల్లో తిరిగినా దిక్కులేని మనిషిగా ఉన్నావు అనుకున్నావు, కానీ ఇంతకాలము తిరిగినా బ్రతుకున్నావంటే పావురము వంటి పరిశుద్ధాత్ముడు నిన్ను కాపాడుకున్నాడు. అయితే నీ బండ సందులలో నీ కష్టాల గురించి పరిశుద్ధాత్ముడు విజ్ఞాపన చేస్తే పరమ తండ్రి పరలోకము నుండి నీ భర్తగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. పెండ్లి కుమారుడిగా మాట్లాడుతూ ఉన్నాడు. నీకు శిరసై ఉండి మాట్లాడుతూ ఉన్నాడు. భయపడకు, నీ ముఖము పైకెత్తుకో, ఏడవకు, నీ ముఖమున కనబడనిమ్ము. శ్రమలున్నాయని ఏడుస్తున్నావా? అవమానమని ఏడుస్తున్నావా? లేవనెత్తుతాను నిన్ను, నా వైపు చూడు. మన ద్రాక్ష తోటలు పూత పట్టినవి. హల్లెలూయా. అందరు 2 చేతులు తలపైన పెట్టుకోండి. తలపైన నన్ను 2 అంతలుగా దీవించు, నన్ను 2 అంతలుగా ఆశీర్వదించు, నన్ను 2 అంతలుగా ఆశీర్వదించు. గట్టిగా ప్రార్థన చేయండి. యేసయ్యా నాకు దేవుడిగా ఉండాలి, నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు. అందరూ కూడా కళ్ళు మూసుకుని చేతులు తలపైన పెట్టుకుని తల పైకెత్తి గట్టిగా 7 మార్లు యేసయ్యా అని పిలండి. 1 2 3 4 5 6 7. అందరూ ప్రార్థన చేయండి. మీకు ఏం అవసరమో అడగండి. పూత పట్టింది, అది ఏ పూతో తెలుసుకో. నువ్వు అన్నీ నీకేం కావాలో అది నీ నోటితో పలికి అది పూతడుతుంది. చదువా, ప్రమోషనా, తలాంతులా,
బ్రతుకు తెరువా, వ్యాపారమా, రక్షణ, అడుగు అడుగు. ఆరోగ్యమా, కొత్త పూత చూస్తావు. చెట్టంతా పోస్తుంది, ఆకులు తక్కువ, కాయలు ఎక్కువగా కనబడతాయి. అన్ని కొమ్మలు పూస్తాయి, అన్ని రెళ్ళు పూస్తాయి. గట్టిగా ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వాక్యం ద్వారా మనల్ని దర్శించినందుకు దేవాది దేవునికి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమును మహిమపరుద్దాం. స్తోత్రం, స్తోత్రం. అందరం నమస్కరించి ప్రార్థనలో అందరం ఏకీభవిద్దాం. దేవుడు ఇప్పటి వరకు తన బలమైన వాక్యంతో మనలందరినీ దర్శించిన దేవాది దేవునికి స్తుతులు చెల్లిద్దాం. దేవా, మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి అని చెప్తున్నావు. అవునేసయ్యా, నీ దాసుని ద్వారా మాకు బయలుపరిచావు. ఇప్పటి వరకు ఉన్న నలుగుడు, ఇప్పటి వరకు ఉన్న శోధన, ఇప్పటి వరకు ఉన్న శ్రమలు, మనం తిరుగుతున్నాం. ఎక్కడ మనకి ఆదరణ దొరుకుతుందా, ఎక్కడ మనకి సమాధానం దొరుకుతుందని తిరుగుతున్న స్థితిలో నుండి ఈరోజు నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ దేవాది దేవుడు ఆ వాక్యం ద్వారా నిన్ను దర్శించాడు, నీతో మాట్లాడాడు. నీ తల పైకెత్తుకొని నా వైపు చూడు అని దేవుడు చెప్తున్నాడు. మనము నిజముగా ఆయన తట్టు చూసినప్పుడు దేవుడు మనల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. గనుక మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి. దేవుడు నువ్వు ఆశిస్తున్న ఆశీర్వాదాన్ని దేవుడు దయచేయబోతున్నానని నీకు వాక్యం ద్వారా తెలియచేస్తాడు. నీవు నిజముగా ఆ నిజ రక్షకుని మనము పరిపూర్ణముగా మన హృదయాల్లో చేర్చుకున్నప్పుడు, మన పాపములను ఒప్పుకొని ఆయన ఎదుట మనం సాగిలపడినప్పుడు అటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని మన జీవితంలో చూసేవారముగా ఉంటున్నాం. దేవుడు నీకు తరుణం ఇచ్చి ఉన్నాడు, నీకు అవకాశం ఇచ్చి ఉన్నాడు. మరి ఒక్కసారి దేవుడు నీతో మాట్లాడాడు. ఇంకనైనా నీ హృదయంలో ఉన్న పాపమును, నీ చూపులలో ఉన్న పాపమును, నీ తలంపులలో ఉన్న పాపమును విడిచిపెట్టినప్పుడు, ఆయన ఎదుట నువ్వు సాగిలపడినప్పుడు దేవుడు నీకు ఆశీర్వాదాన్ని దయచేసేవారిగా ఉన్నాడు. వాక్యములు చెప్పబడిన రీతిగా నీ తోట ఫలించబోతుంది, నీ తోట పూత పట్టిపోతుంది. ఆకులు తక్కువ, కాయలు ఎక్కువగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఒకసారి వాక్యంతో బలపరిచిన దేవాది దేవునికి వందనాలు, స్తుతులు చెల్లించుకుంటూ అందరము ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడైన దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రార్థన చేసి ప్రారంభించిన విధముగా తండ్రి నాయన మీరు సహాయము చేసి నడిపించినందుకు మీకు వందనాలు. నీ దైవజన్ని మా మధ్యకు నడిపించారయ్యా. మేము ప్రార్థించగా తండ్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడారు బాబు, నీకు వందనాలు. నీ దాసుని నిలవబెట్టుకుని తండ్రి నీ ఆత్మతో నింపి మమ్మల్ని అందరినీ దర్శించినందుకు మీకు వందనాలు స్వామి, నీకు వందనాలు తండ్రి. నాయన కన్నీటితో నీ పాదాలను అడుగుతున్నప్పుడు దేవా తండ్రి నీవు మా ప్రార్థన ఆలకించావు, మాకు జవాబునిచ్చావు తండ్రి, నీకు వందనాలు తండ్రి. మమ్మల్ని ఆశీర్వదించబోతున్నానని మాకు తెలియచేసినందుకు మీకు వందనాలు తండ్రి. గొప్ప సాక్షులుగా మమ్మల్ని నిలవబెట్టబోతున్నందుకు నీకు వందనాలు యేసయ్య. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు. వాక్యం ద్వారా మీరు బలపరిచినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దీవెనలు తండ్రి ఈ ఆశీర్వాదములు తండ్రి వారి జీవితంలో వారు స్వతంత్రించుకొని దేవా మీకు సాక్షులుగా తండ్రి తిరిగి వచ్చి మీ నామమును మహిమపరచుటకు మీరు సహాయము చేయమని అడుగుతున్నాం దేవా తండ్రి. అవును యేసయ్య తండ్రి మా కోసం ప్రాణం పెట్టి సిలువలో తండ్రి మా కోసం రక్తము కార్చావు. మా పాపముల కొరకే కదా, మా శాపముల కొరకే కదా, వాటన్నిటినీ మా తలపై నుంచి తుడిచివేయుటకు కదా తండ్రి నీవు ఆ గొప్ప కార్యం జరిగించావు. ఆ తండ్రి అని నమ్మి తండ్రి విశ్వాసం ఉంచి నిజరక్షకుడు నీవే అని అంగీకరిస్తున్న ప్రతి ఒక్కరిని ఆత్మలో తండ్రి ఆ ఫలింపు తండ్రి వారి జీవితాల్లో చూచుటకు సహాయము చేయమని అడుగుతున్నాం తండ్రి. మీ పరిశుద్ధాత్మ సహాయము, మీ పరిశుద్ధాత్మ తోడు వారికి ఎల్లప్పుడూ ఉంచి ఈ ఆశీర్వాదమును తండ్రి నాయన అనేక మంది ఎదుట తండ్రి మీ నామ మహిమార్థముగా సాక్షులుగా వారు నిలవబడుటకు మీ కృప చూపించమని ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధి చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.